హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోహి వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్న ఒక ప్రత్యేకమైన ప్లేస్ డ్రుల్ చోటాన్ అనేది భారతదేశంలో సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టాక్లో ఒక ప్రత్యేకమైన స్తూపం. ఇది ఈ స్తూపాన్ని 1945లో టిబెట్ అయినటువంటి బౌద్ధ మతానికి చెందిన నైంగ్మా క్రమానికి అధిపతి అయిన ట్రుల్సిక్ రింపోచి గారు అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్తూపంలో ఉన్న డోర్జీ ఫూర్బా కాంగ్యూర్ అనే పవిత్ర గ్రంథాలు మరియు ఇతర మతపరమైనటువంటి వస్తువులు కూడా ఇందులో పొందుపరచడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. స్తూపం చుట్టూ 108 మనీ లాకోర్ లేదా ప్రార్థనా చక్రాలు, విష్ఫుల్ వీల్స్ అంటారు కదా, అవి అయితే ఉంటాయి. అవి కూడా మీకు లోపల చూపిస్తాను. స్తూపం చుట్టూ చోటాన్ లకాంగ్ మరియు గురు లకాంగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ గురు రింపోచి యొక్క 2 ప్రత్యేక విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో గ్యాంగ్టాక్ వీడియోలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. చోటాన్ పక్కన పద్మసంభవ మరియు అతని అభివ్యక్తి గురు స్నాంగ్ సిద్ జిల్జోన్ యొక్క భారీ చిత్రాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి మందిరంతో యువలామాస్ కోసం ఒక మఠం కూడా ఇక్కడ ఉంది. ఇది నామాంగ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీకి దాదాపుగా 500 మీటర్ల ఎత్తులో అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. సో మనం ఎంట్రన్స్లో చూస్తున్న షాపింగ్ ఏరియా ఇది. సో ఏదైనా డిఫరెంట్ వస్తువులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కనిపిస్తుంది, చాలా షార్ప్గా ఉంది. ఏవో అక్కడ మాంక్స్ యొక్క డిఫరెంట్ మాలలు అండ్ దండాలు మనకు కనిపిస్తున్నాయి. జపమాలన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ చురికి, గట్ల బర్రి పాలతో తయారు చేసినటువంటి చురికి ఇక్కడ మనకి చూడొచ్చు. చిన్న చూయింగ్ తినేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ విభూతి కనిపిస్తుంది మనకి. చురికి పక్కన రింగ్స్. ఇక్కడ నుంచి అయితే ఫైనల్లీ ఈ రూట్లో మనం పైకి వెళ్ళబోతున్నాం. డ్రుల్ చోటాన్ మానిస్ట్రీ అనేది ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఆన్ ది వే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. పైకి ఇప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని మీకు చూపిస్తాను నేను. కనిపిస్తున్న ఆ ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. డ్రుల్ చోటాన్ అంటే కొండ చివరి. సో మీకు చూపిస్తాను వెళ్తూ. అన్నీ ఒకేలా ఉంటాయి దగ్గర మానిస్ట్రీస్ అన్నీ కూడా, కానీ లొకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బ్యూటిఫుల్గా మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ట్రీస్తో ఏ విధంగా ఉందో. సో ఈ పైకి అయితే మనం వెళ్తున్నాం. చాలా చిన్న ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్గా శిక్షణ పొందుతూ ఆరాధిస్తూ ఇక్కడ కనిపిస్తాయి ఈ మనుషులు మనకి. ఇక్కడ చేసే ప్రార్థనలు ఆల్రెడీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. చాలా డిఫరెంట్గా వెరైటీ శబ్దాలు చేస్తూ బుద్ధుడిని ఆరాధించడం జరుగుతుంది మాంక్స్ అనేవాళ్ళు. గురు పద్మసంభవ. ఇది ఎంటైర్ మానిస్ట్రీ యొక్క వ్యూ అనేది చూడొచ్చు. ఇదే రూట్లో మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న పిల్లలు అయితే యువలామాలుగా ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ యువలామాల కోసం ప్రత్యేకంగా ఒక మఠం కూడా మనకు కనిపిస్తుంది. ఇన్సైడ్ ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో అక్కడైతే ఇతరులకైతే ఎలిజిబుల్ అయితే ఉండదు. సో అవుటర్ లుక్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకి. షూ వేసుకునే తిప్పుతారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రుల్ చోటాన్ అని చెప్పి గ్యాంగ్టాక్లో ఒక ఫేమస్ బుద్ధిస్ట్ మానిస్ట్రీకి అయితే వచ్చాము. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ రొటేట్ ప్రేయర్ వీల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిస్ వే, అంటే ఇట్లా మనం తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ మధ్యలో కనిపిస్తుంది కదా పెద్ద స్తూపం ఏదైతే ఉందో అదే మెయిన్ స్తూపం. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారంలో మనీ లాక్ అనే ఈ ప్రార్థనా చక్రాలు అయితే మనకి కనిపిస్తున్నాయి కదా. ఈ మొత్తం 108 ఉన్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఈ ఏరియా కొత్త.
రెండోది ఏంటంటే ఈ మానిస్ట్రీ ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకూడదు, ఏం ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం తెలియదు కాబట్టి కొంచెం భయం అయితే వస్తుంది. బట్ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ముడుపులు ఏ విధంగా కడతాం ఆ విధంగా అయితే ఈ వైట్ క్లాత్స్ అనేది ఇక్కడ కట్టడం జరుగుతుంది. సో మొక్కులు ఇక్కడ నుంచి పైన చూడొచ్చు మనం. సో ఇక్కడ ఏదో దీపాల అరేంజ్మెంట్ సెటప్ అయితే మనకు కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ సాధువులు మాంక్స్ వాళ్ళు చేసేటువంటి శబ్దాలు అనేవి చాలా విస్తుగొలిపే విధంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా వింతగా ఉంటాయి. ఒక డిఫరెంట్ ఎంబారసింగ్గా కనిపిస్తుంది మనకి ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే. సో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. పద్మసంభవ ఇక్కడ మాంక్స్తో మాట్లాడించాలని ట్రై చేశాను, కానీ అందరూ నేపాల్ వాళ్ళు అండ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సో అందరికీ రాదు. చాలా హైట్ లో ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది దాదాపుగా నమంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఉంది కదా, అక్కడ నుంచి అయితే 500 మీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇక్కడ రోప్ వే వెళ్ళే మార్గం అయితే ఉంది కదా, రోప్ వే పక్క నుంచి అయితే వెళ్ళాలి మనం ఈ డ్రిల్ చట్టాని కోసం. ఇక్కడ చూసినట్లయితే చాలా ఎత్తైనటువంటి చెట్లు మనకు కనిపిస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా బోత్ సైడ్ కూడా. సో కింద మనం చూస్తున్నాం అదే పార్కింగ్ ఏరియా. సో ఈ వీడియోతో ఇక్కడతో ఫినిష్ అయిపోతుంది. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Love you all.